హలో గైస్ వెల్కమ్ టు అనదర్ వీడియో సోలో లెవెలింగ్. అండ్ ఇది చూసుకుంటే ఈ యొక్క చాప్టర్స్తో సోలో లెవెలింగ్ యొక్క మెయిన్ స్టోరీ ఎండ్ అయిపోతుంది. దీని తర్వాత ఎపిలాగ్ ఉంది, ఆ తర్వాత రాగ్నరాక్ యొక్క ఆరిజిన్ ఉంది, ఆ తర్వాత రాగ్నరాక్ కూడా ఉంది. సో ప్రస్తుతానికైతే ఈ యొక్క 4 చాప్టర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంకేం లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాప్టర్ స్టార్టింగ్లో డ్రాగన్ మోనార్క్ గాడు జిన్వు మీదకి ఫైర్ బ్రేత్ని యూజ్ చేద్దామని చెప్పి చూస్తూ ఉంటే మన జిన్వు వచ్చి వాడిని ఒక పంచ్ అయితే కొడతాడు. బట్ వాడికి ఏమీ అవ్వదు అనమాట. దాంతో జిన్వు యొక్క హ్యాండ్ని పట్టుకొని విసిరేస్తాడు. దాంతో జిన్వు యొక్క ఆర్మర్ అనేది బ్రేక్ అయిపోతుందన్నమాట. ఇంకా వెంటనే ఆ యొక్క డ్రాగన్ మోనార్క్ గాడు జిన్వు మీదకి మళ్ళీ ఫైర్ బ్రేత్ని యూజ్ చేస్తాడు. అది మన జిన్వు యొక్క రైట్ హ్యాండ్కి తగిలి అది డిసపియర్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ డ్రాగన్ మోనార్క్ గాడు మళ్ళీ ఫైర్ బ్రీత్ని యూజ్ చేస్తూ ఉంటే మన జిన్వు తన యొక్క వెపన్ని సమ్మన్ చేసి దాన్ని ఆపుతాడు. ఆపిన తర్వాత డ్రాగన్ మోనార్క్ గాడు జిన్వుని ఒక పంచ్ అయితే కొడతాడనమాట. కొట్టిన తర్వాత మళ్ళీ ఫైర్ బ్రీత్ని యూజ్ చేస్తాడు. బట్ జిన్వు ఆ యొక్క అటాక్ని డాడ్జ్ చేసి చాలా స్పియర్స్ని అయితే వాటి మీదకి అటాక్ చేస్తాడనమాట. దాంతో డ్రాగన్ మోనార్క్ గాడి యొక్క అటాక్ అండ్ మన జిన్వు యొక్క అటాక్ అయితే క్లాష్ అవుతుందన్నమాట. మీరు ఈ యొక్క ప్యానల్లో కూడా చూసుకోవచ్చు. క్లాష్ అయిన తర్వాత ఒక చిన్న ఎక్స్ప్లోజన్ అయితే అవుతుంది. దాంతో జిన్వు యొక్క ఒరిజినల్ ఫామ్కి అయితే వచ్చేస్తాడనమాట. ఇంకా జిన్వు నేల మీద పడిపోయి ఉంటే డ్రాగన్ మోనార్క్ గాడు ఉండి ఆ యొక్క గ్రేట్ పవర్ని యూజ్ చేయాలంటే ఎంతో భయంకరమైన స్టామినాని మెయింటైన్ చేయాలి. సో ఇది నా యొక్క లాస్ట్ ఆఫర్, నీకు నాతో జాయిన్ అయ్యే ఇంటెన్షన్ ఏమన్నా ఉందా అన్న వెంటనే ఇంకా జిన్వు ఉండి నాకు ఒక మాస్టర్తో కోఆపరేట్ చేయాలని లేదు అని చెప్పి అంటాడు. ఇంకా తీరా చూసుకుంటే మనోడు తన యొక్క కొద్ది పవర్తో అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అనమాట. లిటరల్లీ నాకు షాడో మోనార్క్ ఫామ్ కంటే ఇదే చాలా బాగా నచ్చింది. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా డ్రాగన్ మోనార్క్ గాడు ఉండి నువ్వు ఎంత మూర్ఖుడివి అని చెప్పి ఇద్దరు కూడా ఫైట్కి అయితే దిగుతారనమాట. ఇంకా డ్రాగన్ మోనార్క్ గాడు ఉండి ట్రాన్స్ఫిగరేషన్ మోనార్క్ వాడి యొక్క ఆర్మీ ఈ వరల్డ్ని మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసేయబోతుంది. చివరికి నువ్వు ఏది కూడా కాపాడుకోలేవు. ఈవెన్ మనం ఇప్పుడు క్లాష్ అవుతున్నాం కదా, మన ఫైట్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఏది కాపాడలేవు. నువ్వు కింగ్ ఆఫ్ డెడ్ అయి ఉండొచ్చు, కానీ అంతకన్నా ముందు నువ్వు ఒక మనిషివి. అంటే దాని అర్థం నీకు చావు అంటే భయం. నీకు ఫ్లేమ్స్ కావాలనుకుంటే అది నీకు చావుని తెచ్చిపెడుతుంది, అది నిన్ను మసిలా మార్చేస్తుంది. త్వరలోనే నువ్వు కాపాడాలనుకున్నదల్లా ఒక ఇల్యూజన్లా మారిపోతుంది. అది నీకు యాష్బౌండ్ నుంచి వచ్చిన పవర్స్ ద్వారానే నీకు అర్థమైపోయి ఉంటుంది. మిగతా జనాల యొక్క బాధలు, వాళ్ళ యొక్క సఫరింగ్ అనేది ఈ భూమి మీద ఉండి నువ్వు చూడబోతున్నావు. దానినే ఒక యుద్ధం అంటారు. ఇదే ఆర్మీ ఆఫ్ డిస్ట్రక్షన్ హ్యూమానిటీకి. ఈ యొక్క డిస్ట్రక్షన్ సౌండ్ ఏదైతే ఉందో అది మనుషులందరికీ ఒక విధ్వంసం. వాళ్ళ యొక్క ఏడుపులు, వాళ్ళ యొక్క బాధలు అన్నీ విను. వారి వైరాగ్యం ఒక అంటువ్యాధి లాంటిది. అప్పుడు ప్రతి ఒక్కరూ మిగలరు. నీ యొక్క డెసిషన్ ద్వారా నువ్వే బాధపడతావు. అంటే జిన్వు ఉండి అది నేను నీకు చెప్పాల్సింది అని చెప్పి చూస్తే జిన్వు యొక్క డ్రాగర్తో వాడిని అటాక్ చేస్తాడనమాట. బట్ వాడికి ఏమీ కూడా అవుతూ ఉండదు. ఇంక ఇలా చెప్తాడు, ఏంటి డ్రాగన్ యొక్క పన్నుతో చేసిన డ్రాగర్ కింగ్ ఆఫ్ డ్రాగన్స్ని పడవగలదా? ఇది నీకు వింతగా అనిపించట్లేదా? ఈ యొక్క ఫైట్ అనేది చీకటి నుంచి పుట్టిన మంటల మధ్య, అలాగే వెలుగు నుంచి పుట్టిన చీకటి మధ్య. అయినా సరే చూస్తూ ఉంటే ఇది చిట్ట చివరికి వచ్చేసినట్టుంది. అంటే జిన్వు కూడా అవును నేను కూడా నీ యొక్క ఇన్ని చూడబోతున్నాను అంటే డ్రాగన్ మోనార్క్ గాడు ఉండి ఓ నీకు అర్థమైపోయిందా ఒక పనికి రాని పని చేస్తున్నావని. అంటే ఇంకా వెంటనే జిన్వు డ్రాగన్ మోనార్క్ మీదకి అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. ఇంకా డ్రాగన్ మోనార్క్ గాడు ఉండి అవును ఆర్మీ ఆఫ్ డిస్ట్రక్షన్కి తన యొక్క ప్లేస్ తెలుసుకోవాల్సిన పనేమీ లేదు, ఎందుకంటే వాళ్ళ యొక్క మనోబలాన్ని లేపి నిన్ను చంపేస్తా ఫూలిష్ మోనార్క్. అంటే ఇంకా జిన్వు ఉండి సూర్యుడు మిగతా యొక్క నీడలని చీకటి చేస్తాడు అని చెప్పి జిన్వు తన యొక్క షాడో సోల్జర్స్ని సమ్మన్ చేసి అటాక్ అయితే చేస్తాడనమాట. ఇంకా డ్రాగన్ మోనార్క్ గాడు ఉండి ఈ కింగ్ ఆఫ్ డ్రాగన్ చనిపోయేలోగా మీకు ఒక అంతులేని చావునిస్తాను. ఇంకప్పుడే జిన్వు అటాక్ చేస్తూ ఉంటే మనకి జిన్వు యొక్క ఫాదర్ అయిన సంగ్లీ హవాన్ని చూపిస్తారు, యాష్బౌండ్ని చూపిస్తారు. ఆ తర్వాత ఈవెన్ మన ఈ ర్యాంక్ హంటర్ అయిన జిన్వుని కూడా చూపిస్తారు. చూపించిన తర్వాత మనోడైతే ఆ డ్రాగన్ మోనార్క్ని 2 ముక్కల కింద కోసేస్తాడనమాట. కోసేసిన తర్వాత ఇలా చెప్తాడు, నేను అనుకుంటుంది ఏంటంటే నీ యొక్క చావుని నువ్వు చూడగలవు అని చెప్పి. ఇంకా డ్రాగన్ మోనార్క్ గాడు ఉండి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అది పాసిబుల్ ఏం కాదని చెప్పను. అయినా కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎటువంటి గేట్ని చూడలేదు. ఈ 2 వరల్డ్స్ని కనెక్ట్ చేయాలంటే ఈ వరల్డ్కి సంబంధించిన 2 గేట్స్ కనెక్ట్ అవ్వాలంటే ఎంతో ఎనార్మస్ మానా అనేది కావాలి. అలాంటప్పుడు ఈ రూలర్స్ ఆర్మీ ఎలా వచ్చారు అని చెప్పి చూస్తే రూలర్స్ ఉంటారనమాట.
డ్రాగన్ మోనార్క్ గాడుండి, "నువ్వు ఈ యొక్క సమయం కోసమే ఏం చేస్తున్నావా ఇంతసేపు? నన్ను నీ యొక్క గ్రేట్ పవర్‌తో డిస్ట్రాక్ట్ చేసి వీళ్ళని ఈ యొక్క వరల్డ్‌కి పిలిచావా? పైగా నా యొక్క ఆర్మీని డిస్ట్రాక్ట్ చేసావు. అండ్ ఇక్కడికి తీసుకొచ్చావు. ఆ యొక్క రీజన్ ద్వారా నేనేమనుకున్నానంటే నీకొక ఈక్వల్ ఫైట్ కావాలనేమో అని చెప్పి అనుకున్నాను. కానీ అసలు నువ్వు రూలర్స్‌తో మాట్లాడటానికి ఛాన్సే లేదు." అంటే జిను ఉండి, "అక్కడొక దారుంది. అదే రూలర్స్ యొక్క వెసెల్స్. ఆ రూలర్స్ వాళ్ళకి పవర్స్ ఇచ్చి ఇంకా ఇక్కడే ఉంచారు." అని చెప్పి చూస్తే థామస్ ఆంటీ అండ్ లూ జియాంగ్ అనమాట. అంటే ఇంక డ్రాగన్ మోనార్క్ గాడుండి, "ఓహ్! అలా అయితే ఆ యొక్క వెసెల్స్‌ని వాడుకొని ఒక గేట్‌ని ప్రిపేర్ చేసావా ఈ యొక్క ప్లేస్‌లో? నిజానికి ఈ యొక్క ఫైట్‌ని గెలవటానికి నీకొక దారి దొరికింది. ఒకవేళ నువ్వు ఓడిపోయినా సరే గెలవచ్చనుకున్నావు గదా! నీ యొక్క ప్లాన్ అనేది చాలా అద్భుతమైనది. ఇది నా యొక్క పూర్తి లాస్. దీన్ని ఒక చిన్న బ్యాటిల్‌గా చూడటం నా తప్పే." అంటే ఇంక వెంటనే జిను ఉండి, "వైట్ ఫ్లేమ్స్ మోనార్క్‌ని, బీస్ట్ మోనార్క్‌ని షాడో మోనార్క్ మీదకి అటాక్ చేయమని చెప్పి కమాండ్ ఇచ్చింది నువ్వే కదా!" అంటే డ్రాగన్ మోనార్క్ గాడుండి, "ఏంటి ఆ మోనార్క్ ఆఫ్ వైట్ ఫ్లేమ్స్ చెప్పాడా నీకిది?" అని చెప్పి చూస్తే మన బ్యారన్ తన యొక్క భాషలో మాట్లాడాడు గదా! అదే మన యాష్‌బర్న్‌కి చెప్పాడనమాట ఇలా. ఇంక జిను ఉండి, "అవును యాష్‌బర్నే చెప్పింది. నిజానికి తను నీకు నమస్కారం గూడా చెప్పమన్నాడని" జెప్పి మిడిల్ ఫింగర్ అయితే చూపిస్తాడనమాట. ఇంక డ్రాగన్ మోనార్క్ గాడికి కోపమొచ్చి జిను మీదకి అటాక్ చేద్దామని చెప్పి వస్తూ ఉంటే రూలర్స్ వాడిని పొడిచేస్తారనమాట వాళ్ళ యొక్క స్పియర్స్‌తో. ఇంక వాడు పైకి చూస్తే బ్రైటెస్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ల్యూమినోసిటీ ఉంటాడనమాట. ఇంక డ్రాగన్ మోనార్క్ గాడుండి, "ఈ వరల్డ్ అనేది ఒక బ్రైట్ లైట్‌తో అండ్ డార్క్ షాడోస్‌తో కవర్ అయ్యుంది. అలా చూసుకుంటే నాకు ఫస్ట్ నుంచి ఛాన్స్ లేదు గెలవటానికి. నిజానికి నేను ఒక పూర్తి ఎటర్నల్ రెస్ట్ కోసం వెయిట్ చేయాలి. నువ్వు క్రియేట్ చేసిన ఈ యొక్క ఎటర్నల్ రెస్ట్ ఏది పనికిరాదు. నిన్ను మళ్ళీ అక్కడ కలుస్తా." అంటే ఇంక వెంటనే జిను ఉండి, "కంగారు పడకు. నేను నిన్ను త్వరలోనే కలుస్తాను" అని చెప్పి డ్రాగన్ మోనార్క్ పెరిష్ అయితే అయిపోతాడనమాట. ఇంకక్కడికి ఫ్రాగ్మెంట్ ఆఫ్ ల్యూమినోసిటీ వచ్చి, "నువ్వు మా యొక్క యుద్ధాన్ని ముగిచ్చేశావు. నీకు నేనెలా థాంక్స్ చెప్పుకోవాలో తెలియట్లేదు." అంటే ఇంక జిన్‌వో ఉండి, "నాకు తెలీదు ఇలా చేస్తే గనక మీ యొక్క అప్రిసియేషన్‌ని చూపించినట్టవుతుందని. బట్ నా దగ్గర ఒక రిక్వెస్ట్ ఉంది. అది కేవలం మీరు మాత్రమే నాకు చేయగలరు." ఇంక ఫ్రాగ్మెంట్ ఆఫ్ ల్యూమినోసిటీ ఉండి, "నా యొక్క పవర్స్ ద్వారా నా వల్ల అయినంత వరకు నేను ఖచ్చితంగా చేస్తాను." అంటే ఇంక జిన్‌వో ఉండి, ఇంకొక్కసారి నేను కప్ ఆఫ్ రీఇన్‌కార్నేషన్‌ని వాడొచ్చా?" అంటే ఫ్రాగ్మెంట్ ఆఫ్ ల్యూమినోసిటీ ఉండి, "అంటే నీ అర్థం ఏంటి? నువ్వు కప్ ఆఫ్ రీఇన్‌కార్నేషన్ వాడి పాస్ట్‌లోకి వెళ్దామనుకుంటున్నావా?" అంటే జిను ఉండి, "అవునంటాడు." ఇంక ఫ్రాగ్మెంట్ ఆఫ్ ల్యూమినోసిటీ ఉండి, "అయినా సరే నువ్వు ఇంకా చేయాలనుకుంటే ఇప్పటివరకు నువ్వు చంపిన ప్రతి ఒక్క మోనార్క్ మళ్ళీ వాళ్ళ యొక్క మెమరీస్ ద్వారా తిరిగి వాళ్ళ యొక్క లైఫ్‌లోకి వస్తారు." ఇంక జిన్‌వో ఉండి, "అవును. అందుకే నేను మళ్ళీ పాస్ట్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మోనార్క్స్ అందరూ మళ్ళీ ఎర్త్ మీదకి రాకూడదని. డైమెన్షనల్ గ్యాప్ ద్వారా ఆ మిగతా యొక్క మోనార్క్స్‌ని వాళ్ళ యొక్క ఆర్మీస్‌ని నేను చూసుకుంటాను." అంటే ఇంక ఫ్రాగ్మెంట్ ఆఫ్ ల్యూమినోసిటీ ఉండి, "అంటే నీ అర్థం ఏంటి? ఈ యొక్క యుద్ధాలన్నీ గూడా నీ అంతట నువ్వే మోస్తావా? అసలు నువ్విలా చేయటానికి కారణం ఏంటి? మేము ఎన్నో సార్లు కప్ ఆఫ్ రీఇన్‌కార్నేషన్‌ని వాడాం. అయినా సరే ఇప్పుడే మాకొక మంచి రిజల్ట్స్ అనేది వచ్చింది." అంటే ఇంక జిను ఉండి, "నేను ఈ యొక్క యుద్ధంలో ఎంతో మందిని కోల్పోయాను. వాళ్ళని నేను మళ్ళీ తిరిగి తీసుకురావాలనుకుంటున్నాను." అంటే ఇంక ఫ్రాగ్మెంట్ ఆఫ్ ల్యూమినోసిటీ ఉండి, "ఈ యొక్క కప్ ఆఫ్ రీఇన్‌కార్నేషన్ డ్యూరబిలిటీ అనేది ఎగ్జాస్ట్ అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు గనక ఫెయిల్ అయితే నువ్వు మళ్ళీ తిరిగి పాస్ట్‌లోకి వెళ్ళలేవు. ఇప్పుడు గనక నువ్వు ఇక్కడితో ఆపేస్తే మిగతా యొక్క మోనార్క్స్ అందరిని ఆపి ఈ యొక్క భూమిని కాపాడాడు ఈ యొక్క హీరో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నిన్ను గుర్తుపెట్టుకుంటారు. కేవలం ఒక్కరోజు మాత్రమే కాదు, ఎల్లప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి ఒక్క బ్యాటిల్‌ని ఎవ్వరూ గుర్తుంచుకోరు. ఒకవేళ నువ్వు ఓడిపోతే ఫ్రాగ్మెంట్స్ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు గెలిస్తే నిన్ను కంగ్రాచ్యులేట్ చేయటానికి ఎవ్వరూ ఉండరు. అయినా కూడా నువ్వు ఇంకా వెనక్కి వెళ్ళాలని అనుకుంటున్నావా?" అంటే జిన్‌వో ఉండి వాళ్ళ అమ్మని, చాహేని, వూ జిన్‌చోల్‌ని అండ్ జిన్‌హో గాడిని ప్రతి ఒక్కళ్ళని గుర్తు తెచ్చుకొని, "నేను మళ్ళీ తిరిగి వెళ్తాను." ఇంక ఫ్రాగ్మెంట్ ఆఫ్ ల్యూమినోసిటీ ఉండి, "సో, నీకు కావాల్సింది ఈ యొక్క వరల్డ్‌కి సంబంధించిన కొద్ది పోర్షన్‌ని మాత్రమే కాదు నువ్వు కాపాడాలనుకుంటుంది. ఈ యొక్క వరల్డ్‌ని మొత్తం కాపాడాలనుకుంటున్నావు నీ యొక్క ఓన్ హ్యాండ్స్ ద్వారా. పైగా నీ అంతట నువ్వే మొత్తం మోయాలనుకుంటున్నావు. నీ యొక్క ఆలోచనలో నాకు యాష్‌బర్న్ కనపడుతున్నాడు. అయినా నాకిప్పుడు అర్థమైంది. ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్." అంటే ఇంక జిను ఉండి వెంటనే, "ఒక్క నిమిషం పాస్ట్‌లో ఎగ్జిస్ట్ చేయని మిగతా యొక్క షాడో సోల్జర్స్‌కి ఏమవుతుంది?" అంటే ఫ్రాగ్మెంట్ ఆఫ్ ల్యూమినోసిటీ ఉండి, "ఈ బీయింగ్స్ అనేవి పాస్ట్‌లో లేకపోతే పెరిష్ అయిపోతాయి. ఒకవేళ ఉంటే వెళ్ళిపోవు." అంటే జిను ఉండి, "నాకు అర్థమైంది. నేను రెడీ" అని చెప్తాడనమాట. ఇంక వెంటనే ఫ్రాగ్మెంట్ ఆఫ్ ల్యూమినోసిటీ కప్ ఆఫ్ రీఇన్‌కార్నేషన్ తీసి, "నీ యొక్క ధైర్యమే ఈ యొక్క ప్రపంచాన్ని కాపాడాలని చెప్పి కోరుకుంటున్నా" అని చెప్పి కప్ ఆఫ్ రీఇన్‌కార్నేషన్‌ని వాడితే ఈ వరల్డ్ మొత్తం ఒక లైట్ అయితే వస్తుందనమాట. ఆ లైట్‌ని ప్రతి ఒక్కళ్ళు గూడా చూస్తారు. మళ్ళీ తిరిగి ఆ లైట్ అనేది వెళ్ళిపోతుంది. ఇంక తీరా చూస్తే జిన్‌వూ అపార్ట్‌మెంట్‌లో, "జీనా మీ అన్నని లేపుతావా నా కోసం?"
ఇంకప్పుడే అక్కడికి చిన్న పిల్లయిన జీనా వచ్చి, "అన్నయ్య నువ్వు ఆల్రెడీ లేచావా?" అని చెప్పి చూస్తే మన జిన్‌వూ కూడా లేచుంటాడు. అండ్ మనోడు ఇప్పుడు పిల్లోడనమాట. యెస్. ఇంక మన జిన్‌వూ ఉండి, "ఇప్పుడే నన్ను జీనా లేపింది. అండ్ అమ్మ చేసే వంట నుండి వచ్చే వాసన, ముఖ్యంగా ఆ యొక్క చాప్ చేసే సౌండ్, నా యొక్క రూమ్ మొత్తం స్మెల్‌తో నిండిపోయింది" అని చెప్పి చూస్తే జిన్‌వూ పక్కనే వాళ్ళ నాన్న ఉంటాడనమాట. అదే సంగ్లీ హవాన్. తన్ని చూసి మన జిన్‌వూ ఏడుస్తాడనమాట. "ఏయ్! ఏమైంది నువ్వు ఈరోజు అలా చేస్తున్నావు జిన్‌వూ" అంటే మన జిన్‌వూ ఉండి, "నాకొక పీడకలొచ్చింది." ఇంకిలా అనుకుంటాడు. లేదు లేదు. నా నైట్‌మేర్ ఎండ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను నా యొక్క చెల్లితో ఉన్నాను. అండ్ మా అమ్మ చాలా హెల్తీగా ఉంది. పైగా మా నాన్న కూడా ఎక్కడికి వెళ్ళలేదు. నాకిదే వచ్చిన చివరి అవకాశం ప్రతీదీ సరిగ్గా మార్చటానికి. నేను ఈ యొక్క ఆపర్చునిటీని మిస్ చేసుకోను. ఇప్పటి నుంచే నా యొక్క భవిష్యత్తుని మళ్ళీ తిరిగి రాస్తాను. కానీ అంతకన్నా ముందు ఈ యొక్క ప్రశాంతమైన జీవితాన్ని లీడ్ చేయాలనుకుంటున్నాను. ఇది నాకొక రివార్డ్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ నాకు ఈ విషయం కూడా తెలుసు. మోనార్క్స్ అందరూ ఇంకా బతికే ఉన్నారు. అండ్ ఒక గేట్స్‌ని ప్రిపేర్ చేసి అటాక్ చేయటానికి చూస్తున్నారు. కానీ ఇంకొద్ది కాలం నేను ఎంజాయ్ చేసి ఈ యొక్క టైంని ఎవ్వరూ నాశనం చేయకుంటే చాలు. నాకిక్కడే ఉండి ఎంతో ఎంజాయ్ చేయాలనుంది ఒక రోజల్లా అని చెప్పి జిన్‌వూ యొక్క హౌస్‌లో ఒక లెటర్ అయితే పెట్టింటాడనమాట. ఇంక జిన్‌వూ పేపర్‌లో నేను చేయాల్సింది చేసి మళ్ళీ తిరిగొస్తానని చెప్తాడు. అది మన జిన్‌వూ యొక్క మదర్ కూడా చూస్తుంది. ఇటు పక్క చూసుకుంటే మన బెలియన్ అండ్ బేరు ఇద్దరూ కలిసి ఎన్నో మాన్‌స్టర్స్‌ని డిఫీట్ చేసుంటారు వేరే డైమెన్షన్‌లో చూసుకుంటే. ఈ యొక్క ఎంప్టీ వరల్డ్‌లో చీకటి తప్పితే ఏం లేదు. ఒకవేళ ఈ యొక్క చీకటి ప్రపంచంలో అసలు ఫైటే లేకపోతే చాలా లోన్‌లీగా ఉంటుంది అని చెప్పి చూస్తే మన జిన్‌వూ యోగుమోంట్ దగ్గరైతే ఉంటాడు. అదే మోనార్క్ ఆఫ్ ట్రాన్స్‌ఫిగరేషన్. ఇంక జిన్‌వూ ఉండి, నేను ఈ యొక్క మోనార్క్స్‌తో ఫైట్ చేసి గెలిచాను. పైగా ఈ మోనార్క్ యొక్క ట్రాన్స్‌ఫిగరేషన్‌ని చంపాను. వీడే కదా ముఖ్య కారణం ప్రతి దానికి. అండ్ పైగా 27 ఏళ్ళు అయిపోయింది నేను ఈ యొక్క డైమెన్షనల్ క్రాక్‌లోకి ఎంటర్ అయ్యి. చూస్తూ ఉంటే చాలా పెద్దయిన యుద్ధం ఎండ్ అవ్వబోతుందనుకుంటా. ఇంకా మిగిలింది కేవలం ఆ యొక్క డ్రాగన్ ఎంపరర్ అండ్ వాడి యొక్క సోల్జర్స్ మాత్రమే. సింపుల్‌గా చెప్పాలంటే తనే ది బ్రిగేడ్ ఆఫ్ డిస్ట్రక్షన్. నిజానికి నేను కాస్త హ్యాపీగా ఫీల్ అవ్వాలి. బయట యొక్క ప్రపంచం, ఈ యొక్క ప్రపంచానికి టైం ఫ్లో అయ్యే విధానం కంప్లీట్‌లీ డిఫరెంట్‌గా ఉంది. నేనిక్కడ 27 ఏళ్ళు ఉన్నా గదా! బయట ప్రపంచంలో కేవలం 2 ఏళ్ళు మాత్రమే గడిచుంటుంది ఐ గెస్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని 2 ఏళ్ల తర్వాత కలిస్తే అమ్మా, నాన్న ఏం చేస్తూ ఉంటారో, అండ్ జీనా ఎంతలా మారిపోయి ఉంటుందో. నేను తనకి ఏం జరిగిందో చెప్పే ముందు తను గ్రో అయ్యేంత వరకు వెయిట్ చేయనా? అంటే ఇంక వెంటనే వెనకాల నుంచి బెరు వచ్చి, "ఇక్కడ మేము ప్రతి ఒక్కళ్ళని చంపేసాం. చూస్తూ ఉంటే ఎవరికీ ఊపిరి ఆడుతున్నట్టు లేదు. అంటే దానర్థం మేము ప్రతి ఒక్కళ్ళని చంపేసాం." అంటే జిన్‌వూ ఉండి, ఆల్‌రైట్. ఇప్పుడు మనం ఒక్క సెకండ్‌ని కూడా వేస్ట్ చేయకూడదు. ఎరేజ్ అని చెప్పి బెరు అండ్ బెలియన్ చంపిన ప్రతి ఒక్కళ్ళని కూడా షాడో సోల్జర్స్ కింద మార్చేసుకుంటాడు. ఇంకప్పుడే డ్రాగన్ మోనార్క్ యొక్క టెరిటరీకైతే తీసుకెళ్తారు. ఇంక డ్రాగన్ మోనార్క్ ఉండి, "ఏంటి? మోనార్క్ ఆఫ్ ట్రాన్స్‌ఫిగరేషన్ డిఫీట్ అయ్యాడా?" అంటే డ్రాగన్ మోనార్క్ గాడి యొక్క అసిస్టెంట్ ఉండి, "మనం వేరే చోటికేమన్నా వెళ్ళిపోదామా వాడు రాకముందే?" అంటే డ్రాగన్ మోనార్క్ గాడుండి, "లేదు. పరిగెత్తటం నాకు చిరాకు. వాడినిక్కడే నేను ఎదుర్కొంటాను." నిజానికి షాడో మోనార్క్ నిజంగా అమేజింగ్. నేనస్సలు అనుకోలేదు వాడు కప్ ఆఫ్ రీఇన్‌కార్నేషన్ వాడి టైంని వెనక్కి తీసుకెళ్తాడని. చూస్తూ ఉంటే నేను నిన్ను బతికున్నప్పుడే కలిసినట్టున్నానే. కానీ ఇప్పుడు మనిద్దరిలో ఎవరో ఒక్కళ్ళే మిగలబోతున్నారు. నేను యాంటారెస్‌ని. నీ పేరేంటి? అంటే జిన్‌వూ ఉండి, "నేనే సెకండ్ షాడో మోనార్క్. నా పేరు సంగ్ జిన్‌వూ" అని చెప్పి చూస్తే మన జిన్‌వూ యొక్క ఫైనల్ ఫార్మ్ అయితే ఉంటుంది. లిటరల్లీ మనోడు మాత్రం చాలా క్రేజీగా ఉన్నాడు ఈ యొక్క ప్యానెల్‌లో. సో, మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఇంక మనోడుండి, "ఏంటి నువ్వు ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా?" అంటే డ్రాగన్ మోనార్క్ గాడుండి, "లేదు" అని చెప్తాడు. ఈలోగా జిన్‌వూ అండ్ డ్రాగన్ మోనార్క్ గాడైతే క్లాష్ అవుతారనమాట. నిజానికి నిజమైన ప్రపంచంలో 2 ఏళ్ళు గడిచిపోయింది. అయినప్పటికీ ఒకళ్ళొచ్చి అమెరికన్ వాళ్ళకి ఒక నిజమైతే చెప్పారు. ఆ నిజానికి ప్రతి ఒక్కళ్ళు వణికారు. నిజానికి ఒక దేవుడు తన యొక్క వారసుడిని ఈ యొక్క ప్రపంచంలోకి పంపిస్తాడని. కానీ తీరా చూస్తే ఆ యొక్క ప్రాఫెసీ అనేది ఎవ్వరు కూడా నమ్మలేదు. అయినప్పటికీ కూడా ఒక నార్మల్ పర్సన్ అయిన నార్మా సెల్నరే ఈ యొక్క ప్రాఫెసీని చెప్పారు. ఇంకా నార్మా సెల్నర్ ఉండి, నాశనం చేయాలనుకుంటున్న ఒక దేవుడు ఈ భూమిపైకి రాబోతున్నాడు. మనం ఆ యొక్క చావుల నుంచి తప్పించుకోలేం. ఆ యొక్క దేవుడి నుంచి మనం తప్పించుకోలేం. తను మనకొక అంతులేని చావునైతే ఇస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. 2 ఏళ్ల క్రితం తను చెప్పింది ఇప్పుడు వెలుగులోకొచ్చింది. నార్త్ కొరియన్ ఒక డిక్టేటర్ చావు ప్రెడిక్ట్ చేసింది. కొంతమంది టెర్రరిస్ట్స్ అయితే జనాలని కిడ్నాప్ చేస్తున్నారన్నది కూడా ప్రెడిక్ట్ చేసింది. ఈవెన్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యి అది రియల్ ఎస్టేట్ బిజినెస్‌కి చాలా పెద్ద నష్టాల్ని తీసుకొస్తుందని చెప్పింది. ఈవెన్ అది నిజమైంది. తను చెప్పిన ప్రతి ఒక్క ప్రాఫెసీ అనేది నిజమైంది. ఇప్పుడు తన్ని ప్రతి ఒక్కరు గుర్తించటం మొదలుపెట్టారు. అలాంటిప్పుడు తను ఈ వరల్డ్ ఎండ్ కాబోతుంది త్వరలో అని చెప్తే ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ అయ్యారు.
అండ్ ఆ తర్వాత రోజే సియోల్‌లో మబ్బుల్లో ఒక బ్లాక్ హోల్ అయితే అపియర్ అయింది. అది స్కైస్‌ని మొత్తాన్ని కవర్ చేస్తుంది. అప్పుడే సెలెనా చెప్పిన ఆ యొక్క ప్రాఫెసీ న్యూస్ పేపర్స్‌లోను, హెడ్‌లైన్స్‌లోను ట్రెండ్ అవుతూ ఉంది. తీరా చూస్తే ఆ యొక్క గేట్ అనేది ఓపెన్ అవుతుంది. బట్ ఎవరు కూడా రారు. చూసి జనాలేమో ఏం జరుగుతుందని అనుకుంటారు. ఇంక మన జిను నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉంటాడనమాట. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మన జిను ఒక పిల్లోడు. లైక్ ఒక మిడిల్ స్కూలర్ అని చెప్పుకోవచ్చు. బట్ తన దగ్గర ఇదివరకున్న పవర్స్ అలానే ఉంటాయి. తను వాడగలడు. అప్పుడే అక్కడికి ఒకడు బొకే పట్టుకొనొచ్చి, "మీరు రిటర్న్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సంగ్ జిన్‌వూ ఆర్ ఎల్స్ షాడో మోనార్క్ అని పిలవాలా? బై ద వే మీరు మిడిల్ స్కూలర్ ఫార్మ్‌లో వస్తారని నేను అస్సలు అనుకోలేదు." అంటే ఇంక జిన్‌వూ ఉండి, "నేను బియర్డ్ ఫేస్ ఏసుకొనొస్తే ప్రతి ఒక్కళ్ళు భయపడతారు. పైగా అట్‌లీస్ట్ ఒక్క మనిషైనా వచ్చి నన్ను వెల్కమ్ చేస్తున్నాడు. పైగా నేనంత బ్యాడ్‌గా ఫీల్ అవ్వాల్సిన పనేమీ లేదు." అంటే ఆ బొకే తీసుకొచ్చిన పర్సన్ ఉండి, "నిజానికి మేమెప్పుడూ అనుకోలేదు మీరంతట మీరే ప్రతి ఒక్కళ్ళతో ఫైట్ చేసి మళ్ళీ తిరిగొస్తారని. కానీ మీ యొక్క అడుగుల్లో చూసుకుంటే కొన్ని వందల షాడో సోల్జర్స్ అయితే ఉన్నాయి." అంటే ఇంక జిన్‌వూ ఉండి, "నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నువ్వు నాకొక బొకే ఇవ్వటానికైతే మాత్రం రాలేదు. కాబట్టి ఇప్పుడు రూలర్స్‌కి నాతో ఏం పని?" అంటే వాడుండి, "రూలర్స్ మీకు ఒక మెసేజ్ పంపించారు షాడో మోనార్క్. సో, ఇది కాస్త లాంగ్ కన్వర్జేషన్. మనం ఎక్కడికన్నా వెళ్లి మాట్లాడుకుందామా?" అంటే జిన్‌వూ ఉండి, "అరే! ఇప్పుడే నా మైండ్‌లో ఒక ప్లేస్ అనేది క్లిక్ అయింది. అక్కడికి తీసుకెళ్దాం పదా" అని చెప్పి మన జిన్‌వూ ఐస్ క్రీమ్ అయితే తింటూ ఉంటాడు. ఇంక జిన్‌వూ ఐస్ క్రీమ్ తింటూ, "రూలర్స్ ఏం చెప్పారు నీకు?" అంటే వాడుండి, "నేను మీకోసమే వచ్చాను. ఎందుకంటే మిగతా యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిజాల్వ్ అయిపోయినాయి కాబట్టి. పైగా రూలర్స్ ఎందుకు వర్రీ అవుతున్నారంటే మీ యొక్క పవర్‌ని చూసి. మీ యొక్క పవర్ ఎంత స్ట్రాంగో మీకు తెలుసు. ఈ యొక్క వరల్డ్‌ని నాశనం చేయగలదు. అయినా ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీరు పొజెస్ చేస్తున్న పవర్ ఏదైతే ఉందో అది ఈ వరల్డ్ చూడటానికి రెడీగా లేదు. ఎందుకంటే ఈ వరల్డ్‌కి అంత మానా లేదు. చాలా వీక్‌గా ఉంది. మేమనుకుంటుందేంటంటే ఒకవేళ మీరు వేరే వరల్డ్‌కి గనక వెళ్ళిపోతే మీ యొక్క పవర్‌ని యాక్సెప్ట్ చేయొచ్చని చెప్పి." అంటే ఇంక జిన్‌వూ ఉండి, "నేనలాంటి చెత్త పనులనేది చేయను. పైగా అక్కడ మీకు ఇంకో ఆప్షన్ గూడా ఉంది. నన్ను కంప్లీట్‌గా సీల్ చేయొచ్చు." అంటే వాడుండి, "హా! అది కూడా పాసిబులే." అంటే జిన్‌వూ కోపంగా ఐస్ క్రీమ్ కప్‌లో స్పూన్ బెట్టి, "నేను మీకింక యూజ్ కానని చెప్పి నన్ను ముక్కలు ముక్కల కింద నరికేద్దామని చెప్పి చూస్తున్నారా? లేదా నా యొక్క పవర్స్‌ని చూసి మీకు భయమా?" అని చెప్పి మనోడు కోపంగా చూస్తాడు. బ్రో ఈ మాట విన్న తర్వాత మనోడి యొక్క ఆరా అనేది లిటరల్లీ క్రేజీగా ఉంది. ఇంక వెంటనే ఆ బుక్కే ఇచ్చిన పర్సన్ షాక్ అయిపోతాడనమాట. "ఒకసారి ఇది చదవండి. ఈ యొక్క గాడ్ ఆఫ్ డెత్ అనేది భూమిపైకి ఒక ప్రమాదాన్ని తీసుకురాబోతున్నాడు. అది ఈ యొక్క ఆర్టికల్‌లో ఉంది. మీరు తిరిగి రాకముందు మిస్ సెల్నర్ అయితే ఒక ప్రాఫెసీని క్రియేట్ చేసింది. ఎప్పుడైతే మీరు డిసపియర్ అయిపోయారో తను నిజాలు చెప్పే ఒక పవర్‌ఫుల్ పర్సన్ అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క వరల్డ్‌లో తనని కాంటాక్ట్ చేసిన తర్వాత తన లైఫే మారిపోయింది." అంటే ఇంక జిన్‌వూ ఉండి, "అంటే నువ్వు చెప్పేదేంటి? నా యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది ఈ యొక్క భూమికి చేంజ్ తీసుకొచ్చిందని." "యెస్ మోనార్క్" అని చెప్పి వాడంటాడు. జిన్‌వూ ఉండి, "సరే నాకు కాస్త చిరాకుగా ఉంది. మనం ఇంకెప్పుడైనా మాట్లాడదామా?" అని చెప్పి పంపించేస్తాడనమాట. ఇంకిలా అనుకుంటాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ప్రాణికి ఎగ్జిస్ట్ చేయటానికి ఒక పర్ఫెక్ట్ పర్పస్ ఉంటే ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలను. అదే నేను. నిజానికి నేనొక షాడో మోనార్క్ అయ్యి ఈ యొక్క వరల్డ్ ఫెనామినాని ఆపేశాను. అంటే దానర్థం మిగతా యొక్క మోనార్క్స్ అందరిని కూడా నా యొక్క స్ట్రెంగ్త్‌తో వాళ్ళని ఓడించాను. నా మిషన్‌ని నేను కంప్లీట్ చేశాను. నా యొక్క పర్పస్‌ని నేను ఫుల్‌ఫిల్ చేసుకున్నాను. బట్ నేను నా యొక్క గ్రేట్ పవర్‌ని సర్వ్ చేశాను ఒక పర్పస్‌లో. అది కాస్త బాధాకరమైన విషయమే. జస్ట్ లైక్ న్యూక్లియర్ మెటీరియల్స్. అది ఎండ్ ఆఫ్ లైఫ్ స్పాన్‌కి రీచ్ అయిపోయింది. అలా చూసుకుంటే నాకు చాలా క్వెషన్సే ఉన్నాయి. ఈ యొక్క ప్లేస్‌కి నేను అవసరం లేకపోయినా సరే ఒక ఎగ్జిస్టెన్స్ అవ్వాలా? అసలు ఇంత మీనింగ్‌లెస్‌గా ఉందేంటి? అనుకున్నప్పుడే ఐస్ క్రీమ్ షాప్ నుంచి ఒకళ్ళు క్రాస్ చేసుకొని వెళ్తారు. ఇక జిన్‌వూ వెంటనే బయటికొస్తాడు. ఆ టైం అనేది మళ్ళీ వస్తుంది. ఈ మిగతా యొక్క క్వెషన్స్ అనేవి నాకు ఓకే. ఈ మిగిలిన ప్లేసే ప్రతి ఒక్కళ్ళకి ఆన్సర్ చేస్తుంది. నేను ఈ యొక్క ప్లేస్‌లో ఉండాలని చెప్పి ఒక రీజన్ అనేది ఉంటే ప్రాబబ్లీ నేను ప్రేమించే వాళ్ళు కూడా ఈ యొక్క భూమి మీద ఉన్నారని చెప్పి. అండ్ ఆ యొక్క పీపుల్స్‌లో నన్ను ప్రేమించే వాళ్ళున్నారు. ఆ యొక్క రీజన్ చాలు నేనిక్కడ ఉండటానికి. నేనిక్కడే ఉంటాను. అండ్ మిగతా యొక్క రీజన్స్‌ని వెతుకుతాను. నేనిక్కడ ఎందుకుండాలి అని చెప్పి ఐస్ క్రీమ్ షాప్‌ని క్రాస్ చేసింది ఎవరో కాదు మన చాహే అనమాట. ఇంక జిన్‌వూ ఉండి, "అందుకే నేను డిసైడ్ అవ్వాలనుకుంటున్నా." అని చెప్పి చూస్తే జిన్‌వూ అండ్ చాహే అయితే కలుస్తారనమాట. అంతటితోని సోలో లెవెలింగ్ మెయిన్ స్టోరీ అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ యెస్ ఫైనల్లీ సోలో లెవెలింగ్‌ని అయితే కంప్లీట్ చేసేసాను. మెయిన్ స్టోరీ వరకు చూసుకుంటే. తర్వాత ఎపిలాగ్ ఉంది. ఇప్పుడు ఎపిలాగ్ అంటే ఏంటి బ్రో అంటారా? ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఇప్పుడు జిన్‌వూ అండ్ చాహే కలిసారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమించుకోబోతున్నారా? పెళ్లి చేసుకోబోతున్నారా? ఆర్ ఎల్స్ విడిపోబోతున్నారా? అనేది మీకు ఎపిలాగ్‌లో చూపిస్తారనమాట. లైక్ ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మెయిన్ స్టోరీ ఎండ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న పీస్‌ఫుల్ ఎండింగ్ అని చెప్పుకోవచ్చు.
అండ్ అది కూడా ఒక 6 చాప్టర్స్ వరకు ఉంటుంది. అండ్ దాని తర్వాత సోలో లెవెలింగ్ రాగ్నరాక్ యొక్క ఆరిజిన్ ఉంటుంది. ఆ తర్వాత సోలో లెవెలింగ్ రాగ్నరాక్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చెప్పడానికి ట్రై చేస్తాను. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. మీకు మంచి కంటెంట్ ఇవ్వటానికైతే ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.